ప్రసన్న శంకర్ నారాయణ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సోషల్ మీడియాకు ఈయన పేరు కొత్త కావచ్చు, కానీ టాప్ బిజినెస్ మ్యాన్స్కి ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పేరు తెలియని బిజినెస్ మ్యాన్ ఉండరు. ఎందుకంటే ప్రసన్న శంకర్ ప్రస్థానం అటువంటిది. సామాన్య కుటుంబంలో పుట్టినప్పటికీ హెచ్ఆర్ టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూరుకు చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ OXPPL.com వ్యవస్థాపకుడుగా ప్రసన్న శంకర్ నారాయణకు మంచి గుర్తింపు ఉంది. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన బిజినెస్ మ్యాన్ ప్రసన్న శంకర్. ఇంతటి బిజినెస్ మ్యాన్ భార్యా బాధితుడయ్యాడు. భార్య దివ్య నుంచి విడాకుల గొడవతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఈ కేసులో చెన్నై సిటీ పోలీసుల తీరుపై ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులు, వాటిని ప్రధాని మోడీకి ట్యాగ్ చేయటం సంచలనంగా మారింది. ఆ విషయాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రసన్న శంకర్ నారాయణ 12 ఏళ్ల క్రితం దివ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిదీ చెన్నై కాగా, వివాహం తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈ జంటకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. రిప్లింగ్ కంపెనీ సుమారు $10 బిలియన్ కంపెనీగా ఎదిగింది. ఇలా వేల కోట్ల సంపాదన, అమెరికాలో సొంత కంపెనీ, జీవితం సాఫీగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో శంకర్, దివ్యల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇద్దరూ విడాకుల కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నారు. భరణంగా నెలకు 9 కోట్ల రూపాయలు చెల్లించాలని దివ్య డిమాండ్ చేసింది. దీనికి శంకర్ ఒప్పుకున్నాడు. అమెరికా కోర్టు శంకర్కు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. అయితే వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు శంకర్ తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండులో తీసుకువెళ్లాడు. అయితే తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు దివ్య ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకొని ప్రసన్న శంకర్ నారాయణ తన కుమారుడు తన వద్ద సంతోషంగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలో భార్య ఫిర్యాదుపై పోలీసులు FIR నమోదు చేయలేదు. అంతేకాకుండా శంకర్ నారాయణను పోలీసులు డబ్బులు డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో తనను పోలీసులు 25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఎక్స్లో శంకర్ నారాయణ పోస్టు పెట్టాడు. దీంతో పోలీసులు సైతం ఈ విషయంలో చిక్కుకుపోయారు. శంకర్ నారాయణ లక్షల కోట్ల విలువైన కంపెనీలకు సహవ్యవస్థాపకుడు కావటంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్త చెబుతున్నది నిజమా, భార్య చెబుతున్నది నిజమా అనేది అర్థం కాకుండా ఉంది. ప్రసన్న శంకర్ వర్షన్ ప్రకారం దివ్యకు అనూప్ అనే జిమ్ ట్రైనర్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ కారణంగానే తమ మధ్య గొడవలు జరిగాయని శంకర్ చెబుతున్నారు. అంతేకాదు, తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు అమెరికాలో కేసు నమోదు చేసిందని, అయితే అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, భార్య దివ్య అనూప్కి "నువ్వు ఎక్సెల్ కండోమ్ కొని ఉంచుకోగలవా" అని పంపిన మెసేజ్ను ఎక్స్లో పోస్ట్ చేశాడు. అనూప్ బుక్ చేసిన హోటల్ రూమ్స్ లిస్ట్ అనూప్ భార్య తనకు పంపినట్టు ఈ మెసేజ్లో కొన్ని స్క్రీన్ షాట్స్ని షేర్ చేశాడు. మరోవైపు దివ్య కూడా శంకర్పై విమర్శలు గుప్పిస్తోంది. తన భర్త కామపిశాచి అని, అమ్మాయిలను అసభ్య వీడియోలు తీస్తాడని చెబుతూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కారణంగానే అతడు సింగపూర్లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని తెలిపింది. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా రచ్చకు దారితీసింది. కొన్ని వేల కోట్ల సంపాదన, అమెరికాలో సొంత కంపెనీ నెలకొల్పి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్న వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా వార్తల్లో నిలవటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. మరి శంకర్, దివ్యల వ్యవహారానికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇటీవల భార్యల వేధింపులు తట్టుకోలేక బెంగళూరులో ఓ IT ఉద్యోగి తనువు చాలించాడు. ఢిల్లీలోనూ ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇవే కాక ఇంకా చాలా సంఘటనలు చోటు చేసుకోవటంతో #MeToo ఉద్యమం సోషల్ మీడియాలో ఉధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రసన్న శంకర్ నారాయణ ఉదంతం సోషల్ మీడియాకు పాకింది. ట్విట్టర్లో #JusticeForPrasannaShankarNarayana అనే హ్యాష్టాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ హ్యాష్టాగ్లో వేలాది పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రసన్న శంకర్ నారాయణ ఉదంతం దేశం మొత్తాన్ని ఊపేసేలాగే కనిపిస్తోంది. ஹலோ, என் பேர் பிரசன்னா. நான் சென்னையில் பிறந்து வளர்ந்தவன். நான் யூஎஸில் போய் ஒரு $10 பில்லியன் கம்பெனி ஆரம்பிச்சிருக்கேன். நான் ஒரு டெக் ஆண்டர்ப்ரனர். நானும் என் ஒய்ஃபும் ரீசெண்டாக டிவர்ஸ் கோத்ரூ பண்ணிகிட்ருக்கோம்.
அதில் வந்து என் பையனை 50-50 கஸ்டடி வச்சுக்கணும் அப்படின்னு நம்ம எம்ஓயூவில் சைன் பண்ணியிருக்கோம். அது அதில் டேர்ம்ஸில் வந்து என்கிட்ட கஸ்டடியில் இருக்கும்போது என் ஒய்ஃப் வந்து பையனை தூக்கிட்டு யூஎஸ் ஓடுறதுக்கு பிளான் பண்ணாங்க. அப்போது எம்ஓயூ படி அவங்க பாஸ்போர்ட்டை டெபாசிட் பண்ணோம் அப்படின்னு சொல்லி கோர்ட்டுக்கு மூவ் பண்ணோம். அப்போது கோர்ட்டுக்கு அவங்க மூவ் பண்ணாமல் கோர்ட் ஹியரிங்க்கே ஷோ அப் ஆகாமல் போலீஸை போய் ஃப்ரெண்டு பிடிச்சிக்கிட்டு என் மேலே ரெய்டு போடுறாங்க. பையனை தூக்கி கொடுத்தா தான் விடுவேன் அப்படின்னு சொல்கிறாங்க. சரி, பாஸ்போர்ட்டை டெபாசிட் பண்ணுங்கள் சொன்னபடி, அப்புறம் பையனை 50-50 ஷேர் பண்ணிக்கலாம், முன்னாடி எப்படி பண்ணிகிட்டு இருந்தோமோ அதே மாதிரி 50-50 ஷேர் பண்ணிக்கலாம் அப்படின்றதுக்கு போலீஸ் வந்து என்னை துரத்துறாங்க. என் ஃப்ரெண்டை தூக்கி உள்ளே வச்சுட்டு மிரட்டுறாங்க. நான் வந்தால் தான் அவனை விடுவாங்க அப்படின்னு சொல்லிட்டு. அவன் மேலே கேஸ் இல்லை, எஃப்ஐஆர் இல்லை, கம்ப்ளைண்ட் இல்லை. அவன் மேலே கிட்னாப்பிங் சார்ஜஸ் போட்டு எங்களை வந்து ஹராஸ் பண்ணுறாங்க. இப்போ நானும் எங்கள் அப்பாவும் தமிழ்நாடு ஸ்டேட்டை விட்டே வெளியில் இருக்கோம். என் பையன் என் கூட தான் இருக்கான். அவன் சந்தோஷமாக இருக்கான். அவனோட வீடியோலாம் நான் ட்விட்டரில் கூட ஷேர் பண்ணியிருக்கேன், பார்த்துக்கோங்க. தேங்க்யூ வெரி மச்.